మనం ప్రతిరోజు తాగే పాల మీద ప్రైవేట్ సంస్థలు ఇస్తున్న ల్యాబొరేటరీస్ రిపోర్ట్లు ఆందోళనలో పడేస్తున్నాయి. పసిపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు పాలు ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లోని రోజుకి 35 నుంచి 40 లక్షల లీటర్ల పాలు సప్లై అవుతున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా సప్లై అయ్యే పాల సంఖ్య మరింత పెరుగుతోంది. అసలు రోజు తాగే పాల మీద ఎన్ని రకాల టెస్టులు జరుగుతాయి? కెమికల్ టెస్టులు ఎన్ని, బయాలజికల్ టెస్టులు ఎన్ని జరుగుతాయి? టెస్టులు ఫెయిల్ అయితే ఆ పాలను ఏం చేస్తారనే దానిపై స్వతంత్ర టీవీ ఛానల్ ప్రత్యేక కథనం. సామాన్యుడి స్వరం అంటూ తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న స్వతంత్ర న్యూస్ ఛానల్ ఇప్పుడు సామాన్యుడి నిత్యావసరాల్లో జరిగే కల్తీలపై సమరం ప్రకటించింది. కల్తీ పాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్, జీర్ణాశయ సమస్యలు, అతిసారం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇలాంటి పాలు తాగడం వల్ల పేగులు దెబ్బతింటాయి, కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. కల్తీ పాలు తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కల్తీ పాలు పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ పాలు తాగిన పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. కల్తీ పాలు తాగిన పిల్లలు గ్యాస్ట్రోఎంటరైటిస్, కడుపు నొప్పి సమస్యలు, ఫీవర్, టైఫాయిడ్, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. పిల్లలకే కాదు పెద్దల ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పు ఉంటుంది. అందుకే ప్రజలు కల్తీ పాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. కల్తీ పాలపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి రవి అందిస్తారు. ఇష్టంగా తాగే పాలలో ఒక రకమైన బ్యాక్టీరియా ఉన్నట్లు టెస్టిఫైడ్ అనే సంస్థ చేసిన పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనలో భాగంగా మనం రోజు తాగే పాలలో బ్యాక్టీరియా ఉన్నది. అదే పాలను మనం చిన్న పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు తాగుతున్నారు. దీనికి సంబంధించి మనం నిర్మల్ జిల్లాలోని స్వప్న హాస్పిటల్‌లో ఉన్నాము. డాక్టర్ స్వప్న గారు పిల్లల వైద్య నిపుణులు. వారితో మాట్లాడి పిల్లలకి ఎలాంటి పాలు తాగిపిస్తే బాగుంటది? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పిల్లలకు మేడం చెప్పండి, పిల్లలకు ఎలాంటి పాలు తాగిపిస్తే బాగుంటది? ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం మార్కెట్‌లో వివిధ రకాల పాల ప్యాకెట్లు అయితే వస్తున్నాయి. పిల్లల ఆరోగ్య జాగ్రత్తల గురించి మీరు ఎలాంటి సూచనలు చేస్తారో చెప్పండి మేడం. హ్మ్. నమస్తే అండి. ఈ ఈ ఈ టాపిక్ మీద ఈ స్వతంత్ర టీవీ ఛానల్ వాళ్ళు చాలా బాగా కవరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. యాక్చువల్‌గా ఇది మంచి నిర్ణయమే. ఎందుకంటే బయట లోకల్ పాకెట్స్ గానీ, ఇప్పుడు బయట పాలు గానీ తాగిపియడం మంచిది గాదు. ఫస్ట్ మనం పుట్టిన పిల్లలకు పుట్టినప్పటి నుంచి అప్ టు 6 మంత్స్ వరకే ఎక్స్‌క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. ఓన్లీ తల్లిపాలు మాత్రమే తాగిపియాలి. తర్వాత 6 మంత్స్ దాటిన తర్వాత తల్లిపాలతో పాటు ఇంకేదైనా ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయాలి. అంతేగాని తల్లిపాలు సరిపోతలేవు అని చెప్పేసి మనం దగ్గరలో ఉన్న పాల ప్యాకెట్‌లో పాల కేంద్రంకి వెళ్ళి పాల ప్యాకెట్లు కొనుక్కొచ్చుకోవడము, పిల్లలకు తాగిపియడం వలన పిల్లలకు చాలా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఎలా అంటే ఒక్కొక్కళ్ళకు అలర్జీ ఉంటది. అంటే వామిటింగ్స్ అయితాయి, మోషన్స్ అయితాయి, శరీరం అంతా ర్యాష్ రావచ్చు, అవి పడకపోవచ్చు. దాంట్లో కొంచెం ఈ బ్యాక్టీరియాలు, ఇవి గాఢత ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉండడం వలన కడుపులో, పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది. కొలికి పెయిన్ అంటారు. కంటిన్యూయస్‌గా వాళ్ళకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏడుస్తూనే ఉంటారు. కాబట్టి కంపల్సరీ తల్లి అనేది ఫస్ట్ మెంటల్‌గా ఫిక్స్ అయిపోవాలి. తల్లి పాలలో ఉన్న లాభాలు ఎంత ఉంటాయంటే ఏ అమృతం కూడా పనికిరాదు. ఎందుకంటే పిల్లలకు పాలివ్వడం వలన తల్లి నుంచి పిల్లల పాలివ్వడం వలన ఇమ్యూనిటీ అంటే తట్టుకునే శక్తి పెరుగుతది. ఇన్ఫెక్షన్స్ అన్నీ రాకుండా ఉంటది. సో, ఇంకా ఫ్యూచర్‌లో ఇంకేమొస్తాయో తెలవదు. అవన్నిటిని తట్టుకునే శక్తి తల్లి పాలలోనే ఉంటది కాబట్టి ఫస్ట్ తల్లి మెంటల్‌గా నా బిడ్డకు నేను తల్లి పాలే పడతా అని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయి ఈ పాలు పట్టడం ప్రయత్నం చేయాల. ఒకవేళ ఇన్ కేస్ ఎంత పట్టినా కూడా పాలు రావట్లేదనంటే ఏదో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పక్కన పాల ప్యాకెట్స్ కొనుక్కొచ్చుకొని లేదంటే ఆవు పాలు గానీ, గేదె పాలు గానీ అలాంటివి ఏం తాగిపియద్దు. ఈ పాల ప్యాకెట్స్ కూడా మనం మంచివి అవ్వో కావో అనేది ఫస్ట్ మనం అంటే ఫస్ట్ డాక్టర్ల సలహా తీసుకొనే వాడాలి. అంతేగాని ఈ కంపెనీ పేర్లు చూసి ఈ ప్యాకెట్స్ మంచి, ఆ ప్యాకెట్స్ మంచి మీ సొంత నిర్ణయాలు తీసుకోకుండా డాక్టర్‌ని సంప్రదించి ఆ లోకల్‌లో పాల కేంద్రంలో అంటే ఎక్కడైనా దొరికే పాల ప్యాకెట్లు మాత్రం 100% వాడొద్దు. ఈ ఆవు పాలు, బర్రె పాలు కూడా 1 ఇయర్ దాటిన తర్వాతనే వాడాల. ఒకవేళ సరిపోతలేవు మేడం మేము డాక్టర్ దగ్గరికి పోలేము దగ్గంటే డాక్టర్ దగ్గరికి పోయి మీకు అంటే వాళ్ళు ఏ ప్యాకెట్స్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేస్తారో ఫార్ములా ఫీడ్స్ అంటారు. సో, వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన పాలు మాత్రమే తాగించాలి. అంతేగాని లోకల్‌లో మాత్రం తాగిపియద్దు.
ఎందుకంటే అవి ఎంతవరకు టెస్ట్ చేస్తారు ఏంది మనకు చెప్పలేం. దాంట్లో బ్యాక్టీరియాస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో, వాటి వల్ల పిల్లలకు చాలా అనర్థాలు జరుగుతాయి. మెయిన్‌గా మనకు గట్ అంటే పేగులు మంచిగుంటేనే అంతి మంచిగుంటది. పిల్లలు పాలు తాగినప్పుడు ఏందంటే అవి డైజెషన్ ప్రాబ్లమ్ వస్తాయి. ఇన్ఫెక్షన్ ఎక్కువొస్తది. బ్యాక్టీరియా ఇంకా ఎక్కువైపోయి మోషన్స్, వామిటింగ్స్, ప్రాణ ప్రమాదం కూడా ఉంటది. కాబట్టి మీ సొంత నిర్ణయం తీసుకోకుండా ప్యాకెట్ పాలు ఇవన్నీ తాగించకుండా ఫస్ట్ 6 మంత్స్ తల్లిపాలే పట్టండి. తల్లిపాలు ఒకవేళ రాని ఈ మధ్యన తల్లులు ఏం చేస్తున్నారంటే పిల్లల డాక్టర్‌ని సంప్రదించకుండా గూగుల్‌లో సెర్చ్ చేసి యూట్యూబ్‌లలో, గూగుల్‌లలో ఈ పాల ఉత్పత్తులు ప్రమోట్ చేసే వాళ్ళుంటారు. అంటే వాళ్ళెంత అంటే ఈ పాలే వాడండి, ఆ పాలే వాడండి, దీనివల్ల ఇంత బెనిఫిట్ ఉంటాయి. అట్లాంటివి విని కూడా అంటే మన దగ్గరలో ఇప్పుడు ఉంటాయి కొన్ని కంపెనీస్ అని చెప్పలేం గానీ, సో, వాళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళుంటారు. సో, మీరు అవన్నీ గూగుల్‌లో, యూట్యూబ్‌లో సెర్చ్ చేయకుండా మీ సొంతగా నిర్ణయాలు తీసుకొని ఆ కంపెనీ ప్రొడక్ట్స్ వాడితే ఇట్లా బావుంటది, ఈ కంపెనీ ప్రొడక్ట్స్ వాడితే ఇట్లా బావుంటదని వాడకుండా పాల ఉత్పత్తులన్నీ బయటయన్నీ కంప్లీట్‌గా మానేసి ఓన్లీ తల్లిపాలు పడుతూ, తల్లిపాలు రానియెడల దగ్గరున్న పిల్లల డాక్టర్ సంప్రదించి వాళ్ళు ఏవైతే గైడెన్స్ ఇస్తారో దాని ప్రకారం తాగిపించడం బెటరు. ఫస్ట్ ఇవి గూగుల్ ఇవన్నీ సెర్చ్ చేయడం మానేయండి. వాళ్ళ ప్రమోషన్స్ వేరే ఉంటాయి. వాళ్ళు చేస్తారు గానీ వాళ్ళు మాత్రం నమ్మద్దు. మీరు ఫస్ట్ డాక్టర్‌ని సంప్రదించి వాళ్ళు ఏ పాలు పడితే బిడ్డకు మంచిదని వాళ్ళు డెసిషన్ ఇచ్చిన తర్వాతనే దాని ప్రకారం ఫాలో అవ్వండి. థాంక్ యూ. నాకు డాక్టర్ స్వప్న గారు తెలియజేసినట్టు పిల్లలకైతే పాల ప్యాకెట్లు కాకుండా తల్లిపాలు తాగించడం శ్రేష్టం. అలా మార్కెట్‌లో దొరికే ఏ విధమైన పాల ప్యాకెట్లు వాడకూడదని తెలియజేశారు. స్వప్న మేడం గారైతే మనకు మరొక విషయం సూచన అయితే తెలియజేశారు. కొంతమంది తల్లులైతే ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ద్వారా కూడా కొన్ని పాల ప్యాకెట్లను ఎంపిక చేసుకొని పిల్లలకు తాగించే పరిస్థితి ఉందని, అవన్నీ అవాయిడ్ చేయాలని సూచనలైతే చేశారు. నిర్మల్ జిల్లా పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి గారితో ఉన్నాం. వారి నుండి అడిగి తెలుసుకుందాం. జిల్లాలో ఎన్ని పాడి గేదెలున్నాయి? ఎన్ని ప్రాణులున్నాయి? వాటి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, జిల్లాలో ఎన్ని పాడి గేదెలున్నాయి? ఎన్ని సొసైటీలున్నాయి? ఎంత పాల ఉత్పత్తి అవుతుందో వాటి వివరాలు చెప్పండి. అందరికీ నమస్కారాలండి. నా పేరు డాక్టర్ మొహమ్మద్ బాలిగ్ అహ్మద్. నేను జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి నిర్మల్. మన జిల్లాలో తెల్లజాతి పశువులు అంటే ఆవు జాతి పశువులు సుమారు 1,22,625 వరకు ఉంటాయి. అదేవిధంగా నల్లజాతి అంటే గేదె జాతి పశువులు 96,811 ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర మా జిల్లాలో మొత్తం 47 వెటర్నరీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దీంట్లో 3 పాత తాలూకా హెడ్ క్వార్టర్లో ఏరియా వెటర్నరీ హాస్పిటల్స్ ఉన్నాయి. అవి మనకు నిర్మల్, ఖానాపూర్ మరియు ముధోల్. పీవీసీస్ అంటే డాక్టర్ పోస్ట్ మనకు జిల్లాలో మొత్తం 29 ఉన్నాయి. ఇవి ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి ఇవి. ఇది కాక సబ్ సెంటర్స్ అంటే అక్కడ మన సీనియర్ మోస్ట్ పారా స్టాఫ్ పనిచేస్తారు. అటువంటి 18 సెంటర్స్ ఉన్నాయి. ఈ మొత్తం మన డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఇది కాక గోపాల్ మిత్ర సెంటర్స్ కూడా మన జిల్లాలో 33 ఉన్నాయి. మేము చేసేది రోజు 9 నుండి 4 వరకు మా డాక్టర్స్ కానీ మా పారామెడిక్స్ కానీ అందుబాటులో ఉంటారు. ట్రీట్మెంట్ కానీ కృత్రిమ గర్భధారణ కానీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ మొత్తం మేము టేకప్ చేస్తాం. సరే, అయితే ఇప్పుడు మన జిల్లాలో అది పాపులేషన్ అయితే ఎక్కువైపోయింది. మన దగ్గర ఉన్న గేదెలకు నుండి వచ్చే పాలు సరిపోక వివిధ రకాల కంపెనీల పాల ప్యాకెట్లు అయితే సేకరిస్తున్నారు. మన గేదెలు ఇంకా పెంచుకోవడానికి పాడి రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? వాళ్ళకి ఎలాంటి స్కీములు ఉన్నాయి? వాటి వివరాలు తెలపండి సార్. చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఇప్పుడు మన దగ్గర 60% మనకు ఇంకా లోకల్ పశువులే ఉన్నాయి. దీనికి అప్గ్రేడ్ చేయాలి. అంటే పెద్ద జాతి ఈ కృత్రిమ గర్భధారణ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఉద్దేశం అదే. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక లోకల్ గేదె ఉంది అనుకో, దాని పాలు ఉత్పత్తి పొద్దున ఒక 2 లీటర్, సాయంత్రం ఒక 2 లీటర్, రోజుకు 4 లీటర్ ఉంటుంది. అదే పశువు ఎదకు వచ్చినప్పుడు మీరు మా హాస్పిటల్కు తీసుకువచ్చి మా సెంటర్స్కు తీసుకువచ్చి కృత్రిమ గర్భధారణ చేస్తే అది వీర్యం మురజాతిది ఉంటుంది, ప్యూర్ మురజాతిది ఉంటుంది. ఆ ప్యూర్ మురజాతి మనకు కెపాసిటీ 16 లీటర్ పైన ఉంటుంది. ఆ 16 లీటర్ ఈ 4 లీటర్ తల్లిది టోటల్ ఎంత అవుతుంది? 20 లీటర్. 20 లీటర్ డివైడెడ్ బై 50% క్యారెక్టర్ వస్తాయి ఫస్ట్ జనరేషన్లో, అంటే 10 లీటర్స్ పాలు ఇస్తాయి. దానికోసం మేము కృత్రిమ గర్భధారణ అందరికీ కోరిది ఏంటంటే కంపల్సరీగా మీరు ఎదకు వచ్చినప్పుడు మా హాస్పిటల్కి తీసుకొచ్చి కృత్రిమ గర్భధారణ చేయించుకోవాలి. ఇది కాక ఇప్పుడు మన దగ్గర సెక్స్ సార్టెడ్ సిమెన్ కృత్రిమ గర్భధారణ చేస్తే గతంలో మనకు మీ గేదె ఎదకు వచ్చింది అనుకో, మీరు హాస్పిటల్ తీసుకొచ్చారు అనుకో, మేము కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత అది చూలిపోతుంది. బుట్టిన దూడలో 50% ఆడవి ఉంటాయి, 50% మొగవి ఉంటాయి. కానీ సెక్స్ సార్టెడ్ సిమెన్ అంటే మొత్తం మీకు ఫీమేల్ అంటే ఆడదూడలే పుడతాయి. ఈ మన పాడి రైతులకు ఒక మంచి అవకాశం. నేను కోరేది ఏంటంటే మీ పశువులకు ఎదకు వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చి సెక్స్ సార్టెడ్ సిమెన్ ద్వారా
మీరు కృత్రిమ గర్భధారణ చేస్తే మీకు పుట్టింది ఆడదూడలే. దానికి మంచిగా మేపితే ఈరోజు ఆడదూడ, రేపటి మనకు పాడి పశువు. ఒక 2-2.5 సంవత్సరంలో అది కూడా తల్లిగా అవుతుంది. అట్లా మనం మన సంపదన, మన పాపులేషన్ పెంచుకుంటే ఆటోమేటిక్ మనకు పాల ఉత్పత్తి పెరుగుతుంది. ప్రస్తుతం అయితే మన జిల్లా పశు వైద్య అధికారితో అయితే ఉన్నాము. వాటికి సంబంధించిన సూచనలు సలహాలు తెలిపారు.